అన్నమయ్య జిల్లా పుంగునూరులో డిఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ నిరసన ర్యాలీ నిర్వహించింది. మాజీ మంత్రి వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా ర్యాలీ చేపట్టారు. పుంగనూరులోని వైఎస్సార్ విగ్రహం నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు ఈ నిరసన ర్యాలీ కొనసాగింది. వైసీపీ నాయకులు పోకల అశోక్ కుమార్, నాగభూషణం, షరీఫ్, యువజన రీజనల్ కోఆర్డినేటర్ హేమంత్, జింకా చలపతి, అలీం భాషాతో పాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఎస్సీ 2025లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గతంలో జరిగిన డిఎస్సీలో చోటు చేసుకున్న అవకతవకలను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం నిర్వహించనున్న డిఎస్సీలో అర్హత ఉన్న అభ్యర్థులకు న్యాయం జరిగేలా చూడాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు. డిఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాలని, నియామక ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎప్పుడైతే ఈ స్పోర్ట్స్ కోటా పెట్టి ఈ స్పోర్ట్స్ కోటాలో పర్సంటేజ్ ఎందుకు పెంచారు అందరికీ తెలుసు. స్పోర్ట్స్ కోటాలో మీరు ఎందుకు పర్సంటేజ్ పెంచారు? ఆ పర్సంటేజ్లో సర్టిఫికెట్లు, స్పోర్ట్స్లో సర్టిఫికెట్లు, నిజాయితీ లేని సర్టిఫికెట్లన్నీ, ఫ్లేక్ సర్టిఫికెట్లన్నీ వచ్చేసాయి. మీరు పారదర్శకంగా జరపలేదు, ఆధారాలతో కూడా నిరూపించబడ్డాయి. ఎందుకు సిబిఐ ఎంక్వైరీకి మీరు భయపడుతున్నారు? చంద్రబాబు నాయుడుకి తెలుసు సిబిఐ ఎంక్వైరీ, ఎందుకంటే సీనియర్ నాయకుడు, రాజకీయాల గురించి బాగా అవగాహన ఉన్నవాడు. సిబిఐ ఎంక్వైరీ చేస్తే తప్పనిసరిగా కొడుకు గుట్టు రద్దవుతుంది. ఇది నిజంగా మీరు నిజాయితీగా ఉన్నారు అనిపించుకోవాలంటే సిబిఐ విచారణ జరిపించాలి. అందరి సహకారము ఇట్లే ఉండాలా. ప్రత్యేకంగా మన జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకునే విధంగా మనం ప్రతి ఒక్కరూ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసుకోవాలంటే, పేద బడుగు బలహీన వర్గాలు సంతోషంగా ఉండాలంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరి వల్లనే సాధ్యమవుతుంది. వీళ్ళంతా కార్పొరేట్ కంపెనీస్కి, వాళ్ళ బినామీలకి మేలు చేస్తున్నారు తప్పితే మిగతా ఎక్కడా కూడా పేదవారికి కానీ, మధ్యతరగతి వారికి కానీ మేలు చేసిన దాఖలాలు లేవు. రైతులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, విద్యార్థి కానుక లేదు, విద్యా దీవెన లేదు, వసతి దీవెన లేదు, ఫీజు రీయింబర్స్మెంట్ లేదు. ఇలా ప్రతి కార్యక్రమాన్ని వదిలేసి పేద ప్రజలు కడుపు కొడుతూ ఉన్నారు. ఇది ఏమాత్రం మంచిది కాదు. పేద ప్రజల సంక్షేమం కోసం పనిచేయకపోతే ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ కూడా ఉన్నట్టు మనగడ లేదు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో గుణపాఠం చెప్తాం. డిఎస్సీలో ఏదైతే అక్రమాలు జరిగినాయో, ఎవరైతే పేద బిడ్డలు, ఎవరైతే రైతు బిడ్డ, ఎవరైతే రైతు కూలి బిడ్డ, ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలు కష్టపడి చదువుకొని తల్లిదండ్రుల రెక్కల కష్టం పైన 22-23 ఏళ్ళు చదివి కష్టపడి క్వాలిఫై అయినా కూడా క్వాలిఫై కాలేదని చేశారో దానిపైన నిజ నిర్ధారణ తేలాలా. ఆ నిజ నిర్ధారణలో ఏదైతే వాస్తవాలు బయట వస్తాయో దానికి నైతిక బాధ్యత వహించి గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుమారుడైన విద్యాశాఖ మంత్రి గవర్నర్ లోకేష్ బాబు గారు ఆ నిజ నిర్ధారణ తేలినాక రాజీనామా చేయాలనేది మా ప్రధానమైన డిమాండ్. కస్టమర్లకు 100% నమ్మకం, మీరు పెట్టిన ప్రతి పైసాకి భరోసా మా వెన్నార్ పలోజో గ్రాండ్. నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ రోడ్, పినాకిని అవెన్యూ, 5వ వీధి. నూతనంగా నిర్మించిన అధునాతన పలోజో గ్రాండ్ అపార్ట్మెంట్ లో ఫ్లాట్లు కలవు. ప్రభుత్వ అప్రూవల్ తో నిర్మించబడిన 5 ఫ్లోర్లలో లగ్జరీ అపార్ట్మెంట్ నెల్లూరు ప్రజలకు అందుబాటులో కలదు. నేషనల్ హైవేకి అతి సమీపంలోని వెన్నార్ పలోజో గ్రాండ్ లొకేషన్ నుంచి కేవలం 100-200 మీటర్ల పరిధిలో కార్పొరేట్ హాస్పిటల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజీలు, సూపర్ మార్కెట్లతో పాటు 1/2 కిలోమీటర్ దూరంలో రైల్వే స్టేషన్, బస్టాండ్లు, సినిమా థియేటర్లు, మాల్స్ అందుబాటులో. 5 ఫ్లోర్లలో నిర్మాణం. ఫ్లోర్ కి 6 ఫ్లాట్లు. ఒక్కో ఫ్లాట్ 3200 SFT తో నిర్మాణం మరియు ప్రతి ఫ్లాటు 4 బెడ్రూమ్లతో కూడినది. ప్రతి ఫ్లాటుకు విశాలవంతమైన 3 బాల్కనీ, సిట్అవుట్లు కలవు. ఈ అపార్ట్మెంట్ నిర్మాణానికి ఉపయోగించిన మెటీరియల్ ప్రతిదీ నాణ్యతతో పాటు బ్రాండెడ్ తో కూడినది. అత్యాధునిక వసతులతో కూడిన నిర్మాణం వెన్నార్ పలోజో గ్రాండ్ ప్రత్యేకత. కార్ పార్కింగ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, లాబీ, అపార్ట్మెంట్ చుట్టూ ఎటు చూసినా 20 అడుగుల సెట్ బ్యాక్స్ తో పాటు 2 వైపులా ఎంట్రన్స్ తో 24 గంటల సెక్యూరిటీతో అత్యంత విలాసవంతంగా గేటెడ్ కమ్యూనిటీ స్థాయిలో నిర్మించిన అపార్ట్మెంట్ ఇది. రెడీ టు ఆక్యుపై. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఫోన్ నంబర్ 9963337753. Hi Nilor, please subscribe to N3 TV.